ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 27వ కీర్తన 14వ వచనము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. ఈ మాటలు దావీదు తనకు తానుగా చెప్పుకుంటున్నాడండి. తన హృదయానికి చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే శత్రుభయం ఉంది. తన మామ చేతి తరంబడుతూ వస్తున్నాడు. ప్రాణభయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో తన హృదయంతో చెప్పుకుంటున్నాడు. ఆయన యందు కనిపెట్టుకొని ఉండు అని కూడా ఈ వచనంలో మనకి కనిపిస్తుంది. 2 సార్లు కనిపిస్తుందండి ఆ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని ఉంటుంది. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో ఆటోమేటిక్గా వారికి ధైర్యం వస్తుందండి. వారి హృదయంలో నెమ్మది వస్తుంది. వారి హృదయంలో సమాధానం వస్తుంది. చుట్టూ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ, భయం కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది వస్తుంది. ఎప్పుడంటే దేవుని పట్ల మన నమ్మకం ఉంచినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు భయంలోనూ ఉన్నాడు, శత్రు భయంలోనూ ఉన్నాడు. కానీ దేవుని యందు తన నిరీక్షణ ఉంది. ఆయన దేవుని మీదే ఆధారపడుతూ వచ్చినాడు. దేవుని కొరకు కనిపెట్టుకుంటూ వచ్చినాడు కాబట్టే తన హృదయంతో ఈ మాట చెప్పగలుగుతున్నాడు, ధైర్యం తెచ్చుకునుము అని. మరి ఎన్నిసార్లు మనమే మోటివేట్ చేసుకుంటున్నామండి? భయాల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మోటివేట్ చేయాలనుకుంటాం తప్ప, ఈ దావీదు వలె మనమే ఎన్నిసార్లు పురికొల్పుకుంటున్నాము, ఎన్నిసార్లు ధైర్యపరుచుకుంటున్నాము, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారుగా ఉంటున్నాము. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను ధైర్యపరచాలి, నేను కృంగి ఉన్నాను, ఇలాంటి మాటలు కాదండి కావాల్సింది. దావీదు వలె కృంగి ఉన్న సమయంలో, శత్రుభయంలో ఉన్న సమయంలో, ఆ భయంలో కూడా తన హృదయానికి తాను చెప్పుకుంటున్నాడు, తనకు తానుగా ధైర్యము ఇచ్చుకుంటున్నాడు. ఆ విధంగా మనం ఉండాలని ప్రభువు ఆశిస్తుంటుండగా మనల్ని మనమే మోటివేట్ చేసుకొని, దేవుని కొరకు కనిపెట్టుకొని, ప్రతి భయం నుండి విడిపింపబడి దేవుని సేవించేవారుగా, దేవుని మహిమార్థమే జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.